మౌంట్ కైలాస్ దగ్గర 2 నదులు ప్రవహిస్తుంటాయి. పక్కపక్కనే ఉంటాయండి. ఒకటి మానస్ సరోవర్ అయితే ఇంకొకటి రాక్షస్థలి. 2 పక్కపక్కనే ఉన్నప్పటికీ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే మానస్ సరోవర్ ప్యూర్ వాటర్. మనకు తాగడానికి సరిపడేలాంటి నీళ్ళది. కాకపోతే రాక్షస్థలి ఏంటంటే సాల్ట్ వాటర్. ఒకే చోట ఐస్ కరిగే చోట 2 డిఫరెంట్ నదులు ఎలా ప్రవహిస్తాయంటే దానికి గూడా ఆన్సర్ లేదు. ఇలా మౌంట్ కైలాష్ మొత్తం కొన్ని వందల వేల మిస్టరీస్‌తో ప్యాక్ అయ్యి ఉంది. ఆ ప్రదేశాన్ని చాలా పవిత్రమైన ప్రదేశంగా చైనా వాళ్ళు కూడా భావించి, ఎందుకంటే బౌద్ధ గ్రంథంలో కూడా దాన్ని ఒక పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు కాబట్టి, ట్రెక్కింగ్‌ని నిషేధించారు. కాకపోతే విజిటింగ్ పర్పస్ అయితే చాలామంది అక్కడికి విజిట్ చేస్తున్నారు. ఇంకా మౌంట్ కైలాష్ గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. మనకి హిట్లర్ తెలుసు కదా! ప్రపంచాన్నే షేకాడిచ్చిన వ్యక్తి. ఆయన సెకండ్ వరల్డ్ వార్ టైంలో మన గ్రంథాలను కొన్నిటిని ఫాలో అయ్యాడు. మోర్ ఓవర్ కొన్ని వెపన్స్ కూడా మన గ్రంథాలను చూసి తయారు చేసినవేనైతే కొన్ని హిస్టరీ బుక్స్ చెప్తూ ఉన్నాయి. ఆయన క్రిస్టియానిటీని తప్ప దేన్ని నమ్మడు. అలాంటి వ్యక్తి మన గ్రంథాలను నమ్మి కొంతమంది వ్యక్తుల్ని మన హిందూ కల్చర్‌కి సంబంధించిన రీజియన్స్‌లో వెతకమని చెప్పారంట. కొన్ని ప్లేసెస్ కోసం. వాళ్ళు మౌంట్ కైలాష్‌ని కూడా విజిట్ చేశారు. ఆయన హెన్రిచ్ హిమ్లర్ అనే లెఫ్టినెంట్ కమాండెంట్‌ని పంపించారు. ఎందుకంటే మన హిస్టరీ బుక్స్‌లో ఉన్న కొన్ని ప్రదేశాల గురించి వాళ్ళు వివరించిన విధానం మౌంట్ కైలాష్ గురించి కూడా వివరించారు. దానిలో ఉన్న మిస్టరీస్‌ని ఛేదిచ్చి దాని పైకి అధిరోహించినా లేకపోతే అక్కడున్న మిస్టరీస్‌ని మనం ఛేదించినా కూడా మనం అక్కడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని వరల్డ్ వార్ 2ని గెలవచ్చు అని ఆయన స్వార్థంగా ఆలోచించారు. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. ఆయనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు.